శారదా చంద్రమౌళీశం రత్నగర్భగణేశ్వరం శంకరం చ ఋష్యశృంగేశం తుంగాం లోకగురూన్ భజే. శృంగేరి శారదాపీఠ ఉభయ జగద్గురువుల యొక్క పాదపద్మాలకి నమస్కారం చేసుకుంటూ, జ్యోతిష్ శాస్త్రాన్ని భావితరాల వారికి ప్రసాదించిన ఋషుల యొక్క పాదపద్మాలకి నమస్కారం చేసుకుంటూ, అలాగే నాకు ఈ జ్యోతిష విద్యను నేర్పిన గురువర్యులు జ్యోతిష బ్రహ్మ కీర్తిశేషులు శ్రీ ఈరంకి సూర్యనారాయణమూర్తి గారు, సూర్యశ్రీ దైవజ్ఞ గారి యొక్క పాదపద్మాలకి నమస్కారం చేసుకుంటూ, ఓం శ్రీ మహాగణాధిపతి నమః, శ్రీ గురుభ్యో నమః, హరి ఓం. వీక్షకులందరికీ నమస్కారం. సింహరాశి వారికి ఈ వారం మిశ్రమమైనటువంటి గ్రహస్థితి గోచరిస్తూ ఉన్నది. జన్మ రవి యొక్క దోషము, వ్యయస్థానమందు ఉన్నటువంటి గురుగ్రహ దోషము, అష్టమ శనేశ్వరుని యొక్క స్థితి, జన్మకేతువు, సప్తమ రాహువు ఇత్యాది గ్రహములన్నీ కూడా కొంత వ్యతిరేకమైనటువంటి ప్రభావాన్ని చూపెడుతూ ఉన్నాయి. దేహార్తి చిత్త సంతాప కాలాతిక్రమ భోజనం అన్నది శాస్త్రం. అనగా రవి యొక్క జన్మరాశి స్థితి కాలాన్ని అతిక్రమించి భోజనం చేసేటువంటి విధంగానో, అలాగే అధికమైనటువంటి శారీరక శ్రమ ఉండేటువంటి విధంగానో ప్రోత్సహిస్తూ ఉన్నది. వ్యయస్థానమందు ఉండేటువంటి గ్రహములు శుభమూలకంగా ధనాన్ని ఖర్చు పెట్టడానికి అవకాశాన్ని కల్పిస్తాయి. అలాగే ఈ రాశి వారికి మానసికమైనటువంటి ప్రశాంతత చాలా తక్కువగా ఉంటుంది. ఎప్పుడు చూసినా ఏదో ఒక ఆలోచన లేదా ఏదో ఒక పని, ముఖ్యంగా తీరికలేనటువంటి సమయాన్ని గడపడానికి గ్రహస్థితి అవకాశాన్ని కల్పిస్తుంది. శక్తి చాలా తక్కువగా ఉంటుంది. మరీ ముఖ్యంగా శరీర పోషణ చాలా తక్కువగా ఉంటుంది. తక్కువగా భోజనాన్ని, తక్కువగా నిద్రని వీరు చక్కగా తక్కువ భోజనం చేస్తారు, తక్కువ నిద్రపోతూ ఉంటారు. శరీరం ఎక్కువగా అలసిపోతూ ఉంటుంది వీటి వల్ల. ఇలా శారీరక శ్రమ అధికంగా ఉన్నప్పటికీ పనిలో నిమగ్నమవుతూ ఉండడం వల్ల వీరికి ఆ బాధ అనేటువంటిది తెలియదు. ఉపశమనం కోసం కొన్ని విషయాలు వీరు చేస్తూ ఉంటారు, కొన్ని వాటి పట్ల ఆసక్తులు అవుతూ ఉంటారు. అయితే ఈ సమయమందు ఆర్థిక బాధలు ఇవి కూడా కనబడడం లేదు. కుజుని యొక్క లాభస్థాన స్థితి, అలాగే ఈ రాశి వారికి ప్రత్యేకించి చంద్రబలము మరియు ధనస్థానమందు శుక్రుని యొక్క స్థితి, ఇవన్నీ కూడా ధన రాబడిని సూచిస్తూ ఉన్నాయి. వచ్చినటువంటి ధనాన్ని శుభమూలకంగా ఖర్చు చేయడానికి, లేదా ఏదైనా భోగ విషయాలు, లేదా ఏదైనా గృహోపకరణాలు, లగ్జరీకి సంబంధించినటువంటి విషయాలకై ఖర్చు పెట్టడానికి ఎక్కువగా అవకాశాన్ని కల్పిస్తూ ఉన్నది. కాబట్టి సింహరాశి వారికి ఇక్కడ శారీరక శ్రమ ఉన్నది, మానసికమైనటువంటి ప్రశాంతత కొంత తక్కువగా ఉన్నది ఈ వారంలో. అది మినహాయించి మిగతా పరిస్థితులన్నీ కూడా చాలా చక్కగా ఉన్నాయి. ఈ రాశివారు మరింత అనుకూలమైనటువంటి ఫలితాలని సాధించాలి అంటే ఎక్కువగా సూర్యారాధన చేస్తూ ఉండడం చెప్పదగినటువంటి సూచన. ఈ వారంలో కలిసి వచ్చేటువంటి రోజు మంగళవారంగా చెప్పవచ్చును. అదృష్ట సంఖ్య 2, అదృష్ట వర్ణము లేత ఎరుపు రంగు. తదుపరి కన్యారాశి.